హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శేఖర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం సర్వేయింగ్ 4th చాప్టర్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో 4th చాప్టర్ నేమ్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ లెవెలింగ్. ఈ వీడియోలో అయితే నేను ఫస్ట్ టాపిక్ అయితే చెప్తాను. సో ఇవి 4 టాపిక్స్ ఉన్నాయి యూనిట్లో. సో 4 టాపిక్స్ 4 వీడియోస్ అయితే చేస్తాను. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ లెవెలింగ్. సో ఇక్కడ చూడండి, మెథడ్స్ ఆఫ్ లెవెలింగ్ ఫస్ట్ టాపిక్. సో ఇందులో మనం లెవెలింగ్ చేసినప్పుడు ప్రాసెస్లో మనకి డిఫరెంట్ సిచ్యువేషన్స్ అయితే ఎదురవుతాయి కదా. సో సిచ్యువేషన్ బేస్ చేసుకుని మన కండిషన్స్ తగ్గట్టుగా మన లెవెలింగ్ అని కొన్ని. సో ఈ మెథడ్ మనం యూజ్ చేసుకుని, అంటే ఈ 11 మెథడ్స్ ఉన్నాయి మనకి. సో ఈ 11 మెథడ్స్లో ఏ మెథడ్ అయినా సరే, అంటే మనకి సిచ్యువేషన్ తగ్గట్టుగా మనకి అక్కడ ఏ మెథడ్ అయితే సూటబుల్ అవుతుందో సో మెథడ్ ద్వారా మనం ఫాలో అవ్వి మనం పని అయితే మనం పూర్తి చేసుకోవచ్చు. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా. సో ఈ 11 మెథడ్స్ని అయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మెథడ్ అయితే చూడండి, సింపుల్ లెవెలింగ్. సో సింపుల్ లెవెలింగ్ అంటే ఏం లేదు, మనం రెగ్యులర్గా చేసే వర్క్ అనమాట. అంటే మనం రెగ్యులర్గా చేసే ప్రాసెస్ మనకి సింపుల్ లెవెలింగ్ అంటే. ఇక్కడ చూడండి, ఇన్ దిస్ మెథడ్ ద డిఫరెన్స్ ఇన్ లెవెల్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ ఫౌండ్ విత్ 1 స్టెప్ ఆఫ్ లెవెల్ అప్రాక్సిమేట్లీ మిడ్వే బిట్వీన్ దెమ్. ద డిఫరెన్స్ ఇన్ ద స్టాఫ్ రీడింగ్స్ ఎట్ ద 2 పాయింట్స్ గివ్స్ ద డిఫరెన్స్ ఇన్ దేర్ లెవెల్స్. అంటే మనం రెగ్యులర్గా సర్వే చేసినప్పుడు ఒక 2 పాయింట్స్ మధ్య మనం ఎప్పుడైనా ఒక లెవెల్స్ మనం డిఫరెన్స్ అనేది కనుక్కుంటాం కదా. అంటే 2 పాయింట్స్ దగ్గర అంటే 2 పాయింట్స్ మీద మనం స్టాఫ్ పెట్టి రీడింగ్స్ తీసుకుంటాం కదా. సో ఆ లెవెల్స్ మధ్య ఉండే డిఫరెన్సే మనం తీసుకునేది. సో ఆ లెవెల్స్ అనేది మనం రెగ్యులర్గా చేసి మనకి సింపుల్ లెవెలింగ్లోకి అయితే వస్తుంది. సో అది మనం కనుక్కునే మెథడ్ వచ్చి సింపుల్ లెవెలింగ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డిఫరెన్షియల్ లెవెలింగ్. సో డిఫరెన్షియల్ లెవెలింగ్ అంటే differential leveling is adopted when 2 points whose difference in elevation is చూడండి, అడాప్టెడ్ అని అంటే మనం ఈ డిఫరెన్షియల్ లెవెలింగ్ అనేది మెథడ్ అనేది మనం ఎప్పుడు తీసుకుంటామంటే మనకి ఒక 2 పాయింట్స్ అనేది మనకి చాలా దూరంగా ఉన్నప్పుడు. ఇక చెప్పండి చూడండి, వెన్ ద డిఫరెన్స్ ఇన్ ఎలివేషన్ ఈజ్ రిక్వైర్డ్ అంటే మనకి కావాల్సినప్పుడు అవి మనకి ఎక్కువ దూరంగా ఉన్నప్పుడు, కానీ లెవెల్స్ అనేది మనకి బాగా ఎక్కువ వచ్చేసినప్పుడు, అంటే ఒక 2 డిఫరెన్స్ పాయింట్స్ మధ్య మనం లెవెల్స్ అనేది చూసుకుంటున్నప్పుడు అది బాగా ఎక్కువ వచ్చినప్పుడు, అంటే వాల్యూ అనేది ఎక్కువ వచ్చేసినప్పుడు, కానీ దేర్ ఆర్ ఇంటర్వెనింగ్ అబ్స్టికల్స్ అంటే 2 పాయింట్ల మధ్య మనకి ఏదైనా ఒక అబ్స్టికల్ వచ్చి మనం ఆ పాయింట్ యొక్క లెవెల్ అనేది తీసుకోవడానికి వీలు కాలేనప్పుడు, సో అలాంటిటప్పుడు మనకి ఈ డిఫరెన్షియల్ లెవెలింగ్ అనేది మనకి ఈ మెథడ్ అనేది యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇన్ దిస్ మెథడ్ ద లెవెల్ ఈజ్ సెటప్ ఎట్ సెవరల్ సూటబుల్ పొజిషన్స్ అండ్ స్టాఫ్ రీడింగ్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద ఈచ్ స్టేషన్ అంటిల్ టు రీచ్ ద ఫార్వర్డ్ స్టేషన్. అంటే మనకి కావాల్సిన ఏదైతే పాయింట్ ఉందో, అంటే మనకి కనిపించలేని అబ్స్టెకల్ వచ్చినప్పుడు ఏదైతే మనకి పాయింట్ ఉందో సో ఆ పాయింట్ని మనం తీసుకోవడానికి మధ్యలో ఇంకా చాలా ఎక్కువ పాయింట్లు అనేది మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఈ మెథడ్లో చేస్తామని చెప్తున్నాడు. అంటే సపోజ్ ఒక లాస్ట్ పాయింట్ ఉంది మనకి, ఇంకా కనిపించట్లేదు 4 సైట్. అలాంటిదప్పుడు ఏం చేస్తామంటే మధ్యలో ఒక 2-3 ఇంకో ఇంటర్మీడియట్ సైట్స్ పెట్టుకుని, సో మనకి ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ చేసి అయినా సరే మనం ఏం చేయాలంటే మనం లాస్ట్ పాయింట్ని అయితే మనం లెవెల్ అయితే తీసుకోవాలి. అండ్ ఒకవేళ మనం ఇన్స్ట్రుమెంట్ అనేది వేరే చోటకి మార్చలేము, సో అంటే అబ్స్ట్రకల్ అంటే వచ్చేసి మనకి ఒక రివర్ లాంటివి అలాంటివి ఏదంటే వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం మనం, సో అలాంటి వాటికి ఎలా తీసుకోవాలని చెప్పేసి ఈ డిఫరెన్షియల్ లెవెలింగ్ మెథడ్ అయితే చెప్తుంది. సో ఈ డిఫరెన్షియల్ లెవెలింగ్ మీద అంటే అబ్స్టికల్స్ వచ్చినప్పుడు మనం టూ లాంగ్ అయినప్పుడు మనం ఎలాంటి మెథడ్స్ యూస్ చేసి మనం చేస్తామని చెప్పేసి, సో ఈ డిఫరెన్షియల్ లెవెలింగ్ గురించి నేను ఒక తెలుగు టెక్స్ట్ బుక్ అయితే చూపిస్తూ సెపరేట్ వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో అప్పుడు మీకు ఈ డిఫరెన్షియల్ లెవెలింగ్ అనేది ఈ మెథడ్ని మనం ఎలా అప్లై చేయాలి ప్రాక్టికల్ అని చెప్పేసి మీకు చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లై లెవెలింగ్. ఫ్లై లెవెలింగ్ అంటే ద డిఫరెన్షియల్ లెవెలింగ్ పెర్ఫార్మ్డ్ ఎయిదర్ టు కనెక్ట్ ఏ బెంచ్ మార్క్ టు the starting point of alignment of any project or to connect the benchmark to any intermediate point of the alignment for checking the accuracy of work is called fly leveling అన్నాడు. అంటే డిఫరెన్షియల్ లెవెలింగ్ మెథడ్ యూస్ చేసి మనం ఏదైతే మనం పర్ఫామ్ చేసిన ఏదైతే ఉందో సో దానికి ఆ పాయింట్ నుంచి బెంచ్ మార్క్స్ కానీ మన స్టార్టింగ్ పాయింట్స్కి కానీ మనం ఆ లైన్ అంటే మనం చేసిన లైన్స్ ఉంటాయి కదా, అంటే మనకి బ్యాక్ సైడ్ 4 సైట్ అవి జాయిన్ చేసుకుంటే మనకు ఒక లైన్స్ ఫార్మేషన్స్ వస్తాయి కదా. సో ఆ వరుసగా అంటే ఆ అలైన్మెంట్లో మనం పాయింట్స్ అనేది తీసుకుంటున్నప్పుడు
బెంచ్ మార్క్ కానీ లేదా స్టార్టింగ్ పాయింట్కి నీట్గా మనం కనెక్ట్ చేయాలనుకుంటే ఆ అలైన్మెంట్ని, సో అప్పుడు ఏం చేస్తాం, మధ్యలో మనం ఇంటర్మీడియట్ సైడ్స్ అనేవి మనం ఎస్టాబ్లిష్ చేసుకుని చేస్తాం. సో ఆ ప్రాసెస్ వచ్చేసి మనకి ఫ్లై లెవెలింగ్లోకి వస్తుంది. సో అలాగ మనం కనెక్ట్ చేసుకున్న తర్వాత దాని యాక్యురసీని కూడా మనం చెక్ చేసుకుంటాం. అంటే మనం చేసిన వర్క్ యొక్క యాక్యురసీని కూడా చెక్ చేయడానికి ఈ ఫ్లై లెవెలింగ్ అనేది మనకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇన్ ఫ్లై లెవెలింగ్ ఓన్లీ బ్యాక్ సైడ్ అండ్ ఫోర్ సైడ్ రీడింగ్స్ ఆర్ టేకెన్ అంటున్నాడు. అంటే ఈ ఫ్లై లెవెలింగ్ అనేది మనం ఏం తీసుకుంటామంటే స్టార్టింగ్ పాయింట్ ఆర్ ఎండింగ్ పాయింట్, అంటే బ్యాక్ సైడ్ ఆర్ ఫోర్ సైడ్ రీడింగ్స్ మాత్రమే మనం కనెక్ట్ తీసుకుంటాం అని చెప్పి చెప్తున్నాడు. బై కీపింగ్ ద లెవెల్ జస్ట్ మిడ్వే బిట్వీన్ ది బ్యాక్ సైడ్ అండ్ ఫోర్ సైడ్, అంటే ఈ బ్యాక్ సైడ్ ఫోర్ సైడ్ మధ్యలోనే మనం ఈ ఫ్లై లెవెలింగ్ అనే ప్రాసెస్ మనం చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. అంటే మనం ఈ బ్యాక్ సైడ్ ఫోర్ సైడ్ని కన్సిడర్ చేసుకుంటాం. చూడండి, ఇక్కడ ఇది మనకి ఇది స్టార్టింగ్ పాయింట్, అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది, అండ్ ఎండింగ్ పాయింట్ వచ్చేసి మనకి ఇది ఏంటి ఫోర్ సైడ్ అవుతుంది డి, అంటే బీసీస్ మనకి ఏమవుతాయి అంటే మధ్యలో ఇంటర్మీడియట్ సైడ్స్ అవుతాయి. సో మనకి ఒక బెంచ్ మార్క్ నుంచి మనం వీటికి స్టార్టింగ్ పాయింట్కి కనెక్ట్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ చేంజ్ అయ్యి చూడండి, పాయింట్స్ అలాగా చేంజ్ అవ్వచ్చు, ఆర్ ఒక స్టేషన్ పెట్టుకుని మనం చేసుకోవచ్చు. ఫ్లై లెవెలింగ్ అనేది చేసుకుని మనం డిఫరెంట్ లెవెల్స్ అని తీసుకున్నాం కదా, పొజిషన్ ఆఫ్ లెవెల్ L1, L2, L3. సో అలాగే మన లెవెల్స్ యొక్క పొజిషన్స్ని తీసుకుంటూ మనం దీని యొక్క అలైన్మెంట్ అంటే మనకి ఈ పాయింట్స్ తర్వాత మనకి ఎలా అలైన్మెంట్ అనేది పెట్టుకుని చేసుకుంటాం. సో ఈ ప్రాసెస్ మనకి ఫ్లై లెవెలింగ్ అంటాం అనమాట. సో నెక్స్ట్ వన్ చూడండి, చెక్ లెవెలింగ్ అంటే చెక్ లెవెలింగ్ ఈజ్ ఎంప్లాయిడ్ టు చెక్ ద యాక్యురసీ ఆఫ్ ఏ పార్ట్ ఆర్ హోల్ ఆఫ్ ఏ లెవెలింగ్ జాబ్. అంటే మనం టోటల్ ఏదైతే జాబ్ చేసామో మొత్తం అంతా దాని యొక్క యాక్యురసీ ఎంత ఉందని చెప్పేసి మనం ఈ చెక్ లెవెలింగ్ ద్వారా చెక్ చేసుకుని చెప్పచ్చు అనమాట. సో ఇక్కడ జాబ్ అంటే మనం చేసిన వర్క్, ఓకేనా. మనకి సర్వేలో ఎప్పుడైనా మనకి ఇన్స్ట్రుమెంట్ మనం చేసుకున్నప్పుడు కానీ మనం ఏదైతే ఒక సర్వే స్టార్ట్ చేసామో సో దాన్ని మనం జాబ్ అంటాం. సో దానికి ఒక మనం పేరు పెట్టుకుంటాం అన్నమాట ఆ సర్వేకి. సో దాన్ని మనం జాబ్ అంటాం. సో at the end of the day's work, a line of levels is run back to the starting point merely to check the accuracy of work. అంటే మనం డే స్టార్టింగ్ వర్క్ స్టార్ట్ చేసి మనం వర్క్ అంతా ఎండ్ అయిపోయిన తర్వాత సో ఆ రోజు చేసిన మొత్తం ఏదైతే మనం పాయింట్స్ తీసుకుంటామో సో మొత్తం ఆ లెవెల్స్ అన్నీ కూడా మనకి యాక్యురసీగా ఉన్నాయి లేవని చెప్పేసి చెక్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి మనం చేసిన వర్క్ అంతా డయాగ్రామ్ రూపంలో అయితే చూపించాడు చూడండి. సో సమ్టైమ్స్ 2 డిఫరెంట్ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఎంప్లాయిడ్ సైమల్టేనియస్. అంటే ఒకేసారి రెండు డిఫరెంట్ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది మనం యూస్ చేస్తాం. అంటే మనం ఈ చెకింగ్ చేయడానికి అని చెప్పేసి చెప్తున్నారు. అట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ వర్క్, అంటే మనకి ఏ స్టేజ్లో అయినా సరే, అంటే ఈ వర్క్ స్టేజ్లో అంటే ఏ పార్ట్లో అయినా సరే మనం ఒక టూ డిఫరెంట్ అంటే ఒక డంప్ లెవెల్ కానీ ఒక ఆటో లెవెల్ డిఫరెంట్ మన ఇన్స్ట్రుమెంట్స్ని యూస్ చేసి మన లెవెల్ వర్క్ని అయితే మన యాక్యురసీ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవడానికి యూస్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇది చెక్ లెవెలింగ్ అంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొఫైల్ లెవెలింగ్ అంటే ఆర్ దాన్ని మనం లాంగిట్యూడినల్ సెక్షనింగ్ అని కూడా అంటాం. అంటే ద మెథడ్ ఆఫ్ టేకింగ్ లెవెల్స్ అలాంగ్ ద సెంటర్ లైన్ ఆఫ్ ఎనీ అలైన్మెంట్. అంటే మనకి రోడ్స్లో కానీ రైల్వేస్లో కానీ కెనాల్స్లో కానీ సో ఇలాంటి ప్లేసెస్లో మనం సర్వే చేసినప్పుడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఈజ్ నోన్ యాజ్ లాంగిట్యూడినల్ లెవెలింగ్ అంటున్నాడు. అంటే మనం ఇలాంటి ప్లేసెస్లో అంటే రైల్వేస్లో కెనాల్స్ ఇలాంటి వాటిలో మనం సర్వే చేసినప్పుడు అంటే మనకి అవి ఒక పర్టికులర్ ఏరియాని ఉండదు. అంటే అది కెనాల్ ఉందనుకోండి పర్టికులర్ విత్తో కానీ లేదా ఒక్కొక్కసారి విత్ తగ్గచ్చు పెరగచ్చు. సో అది అలాగా లాంగిట్యూడినల్గా అలాగా ప్రొలాంగ్ అయ్యి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో రైల్వే ట్రాక్ అంటే అలా చాలా పొడుగ్గా ఉంటుంది. రోడ్స్ కానీ మనకి లాంగిట్యూడినల్ సెక్షన్స్ అన్నమాట ఇవి. సో ఇలాంటి వాటిలో మనం సర్వే చేసినప్పుడు ఎవ్రీ 2 మీటర్స్ కానీ ఎవ్రీ 3 మీటర్స్ కానీ సో సంథింగ్ ఒక ఇంటర్వెల్ తీసుకుని అంటే ఒక పాయింట్కి మనకి ఇక్కడ చూడండి డయాగ్రామ్ ఇచ్చాడు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సో ఈ మధ్యలో ఒక 2 మీటర్స్ అనుకోండి, మళ్ళీ కింద నుంచి ఇక్కడికి నెక్స్ట్ మళ్ళీ 2 మీటర్స్, అలా ప్రతి 2 మీటర్స్కి మనం ఏం చేస్తామంటే ఒక పాయింట్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకుని వాటి దగ్గర మనం లెవెల్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇది మనకి లాంగిట్యూడినల్ లెవెలింగ్లో మనం చేసే ప్రాసెస్ అనమాట. ఇలాగ మనం ఇంటర్వెల్స్తో పాయింట్స్ అనేది ఎందుకు తీసుకుంటామంటే మనకి మీటర్స్కి తీసుకోవడం వల్ల ఎక్కడైనా మనకి ఎత్తు పొలాలు ఉన్నాయని చెప్పేసి మనకి అండులేషన్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి మనకి తెలిసి అంటే మనకి గ్రౌండ్ సర్వేస్లో ఇక్కడ చెప్పే చూడండి, ఇన్ ఆర్డర్ టు డిటర్మైన్ ది అండ్యులేషన్స్ ఆఫ్ ద గ్రౌండ్ సర్ఫేస్ అలాంగ్ ద ప్రొఫైల్ లైన్ అని చెప్పేసి అన్నారు. ప్రొఫైల్ లైన్ అంటే మనకి ఇప్పుడు ఇది మనకు వచ్చేసి ఇక్కడ సీపన్ చూసారా, ఇది మనకి ప్రొఫైల్ లైన్ అనమాట. సో ఈ ప్రొఫైల్ లైన్లో మనకి
ఏదైనా ఒక అండులేషన్స్ ఉన్నాయా అని చెప్పేసి మనకి, అంటే ఈ గ్రౌండ్ సర్ఫేస్ ఇందులో మనకి ఎక్కడైనా ఎత్తుపల్లాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి మనకి ఈ లాంగిట్యూడినల్ లెవెలింగ్ ద్వారా తెలుస్తుంది. అంటే మనకి ఇంటర్వెల్స్ పెట్టుకుంటాం. సో ఇది మనకి లాంగిట్యూడినల్ లెవెలింగ్ ఆర్ ప్రొఫైల్ లెవెలింగ్ అంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రాస్ సెక్షనింగ్. అంటే ఈ క్రాస్ సెక్షనింగ్ అంటే ఏం లేదు, జస్ట్ మనకి ఏదైతే మనం పైన చెప్పుకున్నామో ఈ లాంగిట్యూడినల్ లెవెలింగ్ వీటికి మనకి ట్రాన్స్ఫర్స్గా మనకి పాయింట్స్ అనేది తీసుకున్నట్టయితే, అంటే మనకి 90 degreesలో తీసుకుంటే, సో ఇది మనకి ప్రొఫైల్ లెవెలింగ్ కదా ఈ లైన్ వచ్చేసి. సో దీనికి మనం పర్పెండిక్యులర్గా ఇలాగా పాయింట్స్ తీసుకున్నాం, అంటే ఇంటర్వెల్స్ అనేది పర్పెండిక్యులర్ ఇక్కడ తీసుకున్నాం పాయింట్, నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నాం, తర్వాత ఇక్కడ తీసుకున్నాం. సో అలాగా ఇంటర్వెల్స్లో పాయింట్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఏంటి, ప్రొఫైల్ లెవెలింగ్ లైన్ మీద మనం పాయింట్స్ అనేది లెవెల్స్ తీసుకుంటున్నాం ఇంటర్వెల్స్. ఇక్కడ వచ్చేసి మనం ఇలాగ చూడండి 90 degrees ఇక్కడ యాంగిల్. సో ఈ ప్రొఫైల్ లెవెలింగ్కి మనకి రెండు పక్కల తీసుకున్నట్టయితే, సో ఒక సైడే కాదు బోత్ సైడ్స్ మనం తీసుకోవాలి. ఇక్కడ చెప్పాడు చూడండి, ద లెవెల్స్ ఆర్ టేకెన్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ప్రొఫైల్ లైన్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. సో అర్థమైంది కదా, ఇక్కడ మనకి ప్రొఫైల్ లైన్ మీద రెగ్యులర్ ఇంటర్వెల్స్తో రెండు వైపులా మనం తీసుకున్నట్టయితే సో అది మనకి క్రాస్ సెక్షనింగ్లోకి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ మెథడ్ అనేది అలా చేయాలి. సో ఇట్ ఈస్ డన్ ఇన్ ఆర్డర్ టు నో ద నేచర్ ఆఫ్ గ్రౌండ్ ఇన్ ట్రాన్స్వర్స్ డైరెక్షన్. అంటే ఈ ప్రొఫైల్ లెవెలింగ్కి ఇలా పర్పెండిక్యులర్గా మనకు గ్రౌండ్ నేచర్ ఎలా ఉందని చెప్పేసి తెలుసుకోవడానికి ఈ మెథడ్ అనేది యూజ్ చేస్తామని చెప్తున్నాడు. ఈ రెసిప్రోకల్ లెవెలింగ్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే, ద డిఫరెన్స్ ఇన్ లెవెల్ బిట్వీన్ 2 points ఈజ్ యాక్యురేట్లీ డిటర్మైన్డ్ బై, అంటే ఒక రెండు పాయింట్ల మధ్య లెవెల్ అనేది మనకి పర్ఫెక్ట్గా యాక్యురేట్గా ఎలా చెప్తామంటే, బై సెట్టింగ్ అప్ ది ఇన్స్ట్రుమెంట్ నియర్ ఈచ్ ఆఫ్ ద పాయింట్స్ బై టేకింగ్ ది అబ్జర్వేషన్స్ ఆఫ్ స్టాఫ్ రీడింగ్స్ ఆన్ బోత్. అంటే మనకి రెండు పాయింట్లు అయితే ఉన్నాయో రెండింటికి మనకి దగ్గరగా వెళ్ళి, అంటే ఇన్స్ట్రుమెంట్ తీసుకుని దగ్గరికి వెళ్ళి అక్కడ సెటప్ చేసి, సో ఆ రెండు పాయింట్లని మనం స్టాఫ్ రీడింగ్స్ తీసుకుని అబ్జర్వ్ చేస్తాం, అంటే స్టాఫ్ రీడింగ్స్ తీసుకుంటాం. దిస్ మెథడ్ ఈజ్ అడాప్టెడ్ వెన్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు సెటప్ ద లెవెల్ మిడ్వే బిట్వీన్ ది పాయింట్స్. అంటే ఆ రెండు పాయింట్ల మధ్య మనం ఇన్స్ట్రుమెంట్ అనేది సెటప్ చేయలేము. సో అలాంటి కండిషన్స్లో మనం ఈ రెసిప్రోకల్ లెవెలింగ్ యూస్ చేసి మనం చేస్తామంటున్నాడు. అంటే దట్ ఈజ్ వెన్ లెవెలింగ్ ఈజ్ పెర్ఫార్మ్డ్ అక్రాస్ ఏ రివర్ ఆర్ వ్యాలీ. అంటే ఇప్పుడు ఒక రివర్ కానీ ఒక చెరువు కానీ ఉందనుకోండి, మనకి అవతల కొట్టిన మనం పాయింట్స్ అయితే తీసుకోగలం, కానీ చెరువు మధ్యలో మనం వాటర్లో మనం పాయింట్ అనేది తీసుకోలేం కదా. సో అక్కడ మనం ఇన్స్ట్రుమెంట్ అనేది పెట్టలేం. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఈ రెసిప్రోకల్ లెవెలింగ్ అనేది యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇవన్నీ డిఫరెన్షియల్ లెవెలింగ్లో కూడా వస్తాయి. సో ఈ టాపిక్ అనేది నేను సెపరేట్ వీడియో చేశాను, అది చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. నెక్స్ట్ ప్రెసైజ్ లెవెలింగ్. ఈ ప్రెసైజింగ్ లెవెలింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఫ్యూచర్ అంతా కూడా ఈ ప్రెసైజ్ లెవెలింగే చేస్తాం. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో నేను ఈ టాపిక్ మీద సెపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే ఇది మనం మొత్తం జీపీఎస్ సిస్టమ్తో యూస్ చేసి ప్రెసైజ్ లెవెలింగ్ అనేది చేస్తాం. ప్రెసైజ్ లెవెలింగ్ అంటే ఏం లేదు, మనకి చాలా తక్కువ ఎర్రర్తో, అంటే మనం ఒక పాయింట్ అనేది ఫిక్స్ చేసాం అనుకోండి ఎక్కడైనా ఎర్త్ సర్ఫేస్ మీద, సో ఆ పాయింట్ అనేది మళ్ళీ మనం ఆ పాయింట్ మనం తీసుకోవాలని అనుకుంటే ఎటువంటి ఎర్రర్ లేకుండా అదే పాయింట్ని ఎగ్జాక్ట్గా సేమ్ లొకేషన్లో కావాలి మనం ఫిక్స్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ ప్రెసైజ్ లెవెలింగ్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ చూడండి, దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఎస్టాబ్లిష్ ద బెంచ్ మార్క్ ఫర్ ఫ్యూచర్ పబ్లిక్. అంటే ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకి, ఎవరైనా సర్వే చేసుకునే వాళ్ళకి మనం బెంచ్ మార్క్స్ అనేది మనం పెట్టాలనుకుంటే విత్ హై ప్రెసిజన్, అంటే ఎక్కువ యాక్యురసీతో మనం పెట్టాలనుకుంటే, అంటే ఒక 1 mm 2 mm డిఫరెన్స్లో అయినా వాళ్ళకి ఆ పాయింట్ అనేది ఖచ్చితంగా వచ్చేసేలా ఉండాలి ఫిక్స్ చేసినప్పుడు. సో అలాంటిదప్పుడు ఈ ప్రెసైజ్ లెవెలింగ్ అనేది యూజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. ఇన్ దిస్ మెథడ్ ప్రెసైజ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ప్రొసీజర్స్ ఆర్ అడాప్టెడ్ టు ఎన్హాన్స్ ద యాక్యురసీ ఆఫ్ వర్క్. అంటే ఈ ప్రెసైజ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఈ ప్రాసెస్కి ఇన్స్ట్రుమెంట్స్ కూడా మొత్తం మారిపోతాయి. అంటే మనకి ఈటీఎస్కు అవి కూడా రావు, ఇంకా పెద్దవి వస్తాయి, అంటే లైక్ డీజీపీఎస్, కార్స్. సో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఈ ప్రెసైజ్ లెవెలింగ్లోకి వస్తాయి. అంటే మనకి యాక్యురసీ అనేది 1 to 2 mm డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. అంతకు మించి మనం ఎప్పుడైనా మళ్ళీ సర్వే చేసినప్పుడు 1 to 2 mm కంటే ఎక్కువ ఎర్రర్ అయితే రాదు. సో డీజీపీఎస్ ఇలాంటి వాటిలో వచ్చేసి మనకి 2 to 4 centimeters అయితే ఎర్రర్ ఉంటుంది. సో 2 to 4 centimeters అంటే అంత పెద్ద ఎక్కువైతే ఏమి కాదు, పర్వాలేదు. అదే ఈ హ్యాండ్ హెల్డ్ జీపీఎస్ ఇలాంటివి అనుకోండి, ఈ హ్యాండ్ హెల్డ్ జీపీఎస్ ఇలాంటి వాటిలో అయితే మనకి
దాదాపు ఒక 4 to 8 మీటర్స్ వరకు మనకి ఎర్రర్ అయితే వస్తుంది. మినిమం 4 మీటర్స్ అయితే ఖచ్చితంగా ఎర్రర్ అయితే ఉంటుంది. సో హ్యాండ్ హెల్డ్ జీపీఎస్ అలాంటివి అయితే ఇందులో అయితే మనం యూస్ చేయం బయట ఎక్కడ కూడా. ఎందుకంటే జస్ట్ మనకి హ్యాండ్ హెల్డ్ జీపీఎస్ వచ్చి ఒక 2000, 4000 మనకి ఆన్లైన్లో అయితే లభిస్తాయి. అది కార్స్ కానీ ఇలాంటివి వచ్చేసి మనకి 6 lakhs, 8 lakhs అలాగ ఉంటాయి. సో మనకి అవి శాటిలైట్స్తో మనకి వర్క్ అవుతాయి. సో అందులో మనకి ప్రెసిజన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా, విచ్ ఈజ్ యూజువల్లీ కండక్టెడ్ బై గవర్నమెంట్ ఏజెన్సీస్ లైక్ సర్వే ఆఫ్ ఇండియా. అంటే ఇప్పుడు నేను ఒక సర్వేయర్ని. సో నేను యూజ్ చేసేది కూడా నేను రీసర్వే పర్పస్ మీద మాకు గవర్నమెంట్ ఇచ్చింది కూడా కార్స్ నెట్వర్క్ అనమాట. సో ఈ కార్స్ నెట్వర్క్లో మాకు రావర్ అవి అయితే ఇచ్చారు. సో అవన్నీ నేను ప్రజెంట్ అయితే యూజ్ చేస్తున్నాను. దాంట్లో ఎర్రర్ వచ్చేసి నాకు 1 to 2 mm ఉంటుంది. సిగ్నల్ మనకి స్ట్రాంగ్ ఉన్నట్టయితే అందులో మనకి సిమ్ ఉంటుంది. సో మనకి సిగ్నల్ లేని కండిషన్స్లో అయితే ఇన్ ద వర్స్ట్ కేస్ మనకి ఎర్రర్ వచ్చేసి 2 centimeters ఆర్ 1.5 centimeters, అంతకంటే ఎక్కువైతే అసలు ఎప్పుడు రాదు. సో అంత యాక్యురేట్గా మనం సర్వే అయితే చేయొచ్చు ఈ ప్రెసైజ్ లెవెలింగ్ మెథడ్స్ యూస్ చేసి. అంటే అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి మనకి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రిగనోమెట్రిక్ లెవెలింగ్. ట్రిగనోమెట్రిక్ లెవెలింగ్ అంటే మన ట్రిగనోమెట్రిక్ లెవెలింగ్ మెథడ్ యూస్ చేసి వెర్టికల్ యాంగిల్స్తో వెర్టికల్ హైట్స్ని మనం ఫైండ్ చేస్తాం. అంటే ఈ పైథాగరస్ థియరం ఉంటాయి కదా, సో అలాంటివి మనం యూస్ చేసి ఈ వెర్టికల్ హైట్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ ఈ మొత్తం ఈ పేరా అంతా కూడా వాడు అదే చెప్పాడు. ఇక్కడ చూడండి, డిటర్మైన్డ్ బై అబ్జర్వింగ్ వెర్టికల్ యాంగిల్స్. అంటే మనం ఇక్కడ వెర్టికల్ యాంగిల్స్ తీసుకుని థియర్లైట్ మిషన్తో సో మనం హార్జెంటల్ డిస్టెన్స్ అనేది మనం మెజర్ చేసి ఇక్కడ మెజరింగ్ ది హార్జెంటల్ డిస్టెన్స్. సో మనం ట్రిగనోమెట్రికల్గా మనం వెర్టికల్ హైట్స్ అనేది కనుక్కుంటామని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఎలివేషన్స్ ఆఫ్ ద టాప్. అంటే ఎలివేషన్స్ అంటే హైట్స్ అన్నమాట. అంటే బిల్డింగ్ హైట్స్. చిమ్నీస్ అంటే మనకి ల్యాంతర్లు ఉంటాయి తెలుసు కదా, మన కింద కిరోసిన్ ఉంటుంది. సో దాని చుట్టూ మనకి గ్లాస్ ఉంటుంది కదా, సో దాన్ని మనం చిమ్నీ అంటాం. సో అదే కాదు, అంటే చిమ్నీ అంటే మ్యాక్సిమం అందరికీ అదే తెలుసు. సో చిమ్నీ అంటే ఏంటంటే యాక్చువల్గా ఈ పొగొట్టాలు అనమాట. అంటే మనకి ఫ్యాక్టరీస్లో, మిల్స్లో ఉంటాయి చూసారా. సో వచ్చేసి మనకి ఫ్యాక్టరీలో వచ్చే పొగ అంతా అది మొత్తం కలెక్ట్ చేసుకుని ఎన్విరాన్మెంట్లో కుదులుతుంది కదా. సో ఆ పొగొట్టాలను వచ్చేసి మనం యాక్చువల్గా చిమ్నీస్ అంటాం. సో అలాంటివి వాటి హైట్లు అంటే మనకి దాని పైకి ఎక్కి నుంచే మనం హైట్ అనేది తీసుకోలేం కదా, లెవెల్స్. సో అలాంటి కండిషన్స్లో మనం ఏం చేస్తామంటే థియోలైట్ యూస్ చేసి వెర్టికల్ యాంగిల్స్ తీసుకుని అందులో యాంగిల్ తీసుకుని హార్జెంటల్ డిస్టెన్స్ ఇన్స్ట్రుమెంట్కి చిమ్నీకి అంత ఆ బిల్డింగ్ కానీ, సో ఇక్కడ చర్చెస్ అని చెప్పారు చూసారా. సో వాటికి మనకి ఎంత హార్జెంటల్ డిస్టెన్స్ ఉందో తీసుకుని ఆ హార్జెంటల్ డిస్టెన్స్ని యాంగిల్ని యూస్ చేసి వెర్టికల్ హైట్ అనేది మనం ఫైండ్ చేస్తాం. సో ఇది ట్రిగనోమెట్రిక్ లెవెలింగ్ మెథడ్ అయితే. సో దీని మీద కూడా నేను సెపరేట్ వీడియో చేస్తాను, ఆ వీడియో చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బారోమెట్రిక్ లెవెలింగ్. ఈ బారోమెట్రిక్ లెవెలింగ్ అనేది మనం మ్యాక్సిమం ఎక్కడ యూస్ చేయం. ఈ మెథడ్ అనేది ఎక్కడ యూస్ చేస్తామంటే చూడండి, ఇక్కడ మనం పాయింట్స్ దగ్గర ఎలివేషన్స్ అంటే మనం లెవెల్స్ తీసుకున్నప్పుడు మనం ఈ బారోమీటర్ అనేది ఆ పాయింట్ దగ్గర పెట్టి మనం లెవెల్ అనేది తీసుకుంటామని చెప్పేసి చెప్పినారు. చూడండి, కీపింగ్ ఎట్ ద రెస్పెక్టివ్ పాయింట్స్. సో మనం ఏ పాయింట్స్ దగ్గర మనం లెవెల్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ పాయింట్ దగ్గర మనం ఈ బారోమీటర్ పెట్టి లెవెల్ అనేది తీసుకుంటాం అంటున్నాడు. సో మనది ఎక్కడ తీసుకుంటామంటే వైడ్లీ డిఫరింగ్ ఆల్టిట్యూడ్స్ యాజ్ ఆఫ్టెన్ యూజ్డ్ వైల్ రికగ్నైజెన్స్ అండ్ ప్రిలిమినరీ సర్వే. అంటే మనం రికగ్నైజెన్స్ సర్వే ఆర్ ప్రిలిమినరీ సర్వేస్ ఈ చేస్తున్నప్పుడు సో అలాంటి టైంలో ఈ బారోమెట్రిక్ లెవెలింగ్ మెథడ్స్ అనేది మనం యూస్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఈ బారోమీటర్ యూస్ చేసి మనం ఈ లెవెల్స్ అనేది తీసుకుంటాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హిప్సోమెట్రీ ఆర్ హిప్సోమెట్రిక్ లెవెలింగ్. అంటే ఏంటంటే ఇన్ దిస్ మెథడ్ ద ఆల్టిట్యూడ్స్ ఆఫ్ వేరియస్ పాయింట్స్ ఆర్ అబ్టైన్డ్ బై యూజింగ్ అన్ ఇన్స్ట్రుమెంట్ నోన్ యాజ్ హిప్సోమీటర్ అని. అంటే ఇందులో మనకి డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ అనేది మనం ఎలాగా వస్తాయని చెప్పేసి అంటున్నాడు. అంటే హిప్సోమీటర్ యూస్ చేసి, అంటే అదొక ఇన్స్ట్రుమెంట్, ఆ ఇన్స్ట్రుమెంట్ యూస్ చేసి మనం తీసుకుంటామని చెప్పేసి ఆ పాయింట్స్ దగ్గర అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్లో చెప్తున్నాడు వీడు, దిస్ మెథడ్ ఈజ్ నాట్ రిలయబుల్ ఫర్ యాక్యురేట్ వర్క్. వీడే చెప్తున్నాడు ఈ మెథడ్ అనేది అంత ఎక్కువగా పనికిరాదని చెప్పేసి. సో ఇది మనకి రికగ్నైజెన్స్ సర్వేలు అయితే యూస్ చేస్తాం అప్పుడప్పుడు అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఈ మెథడ్లో అనేది మనం ఎలా చేస్తామంటే ఇన్ దిస్ మెథడ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్, అంటే మనం వాటర్ అనేది బాయిలింగ్ పాయింట్ అనేది నోట్ చేసుకుని, అంటే డిఫరెంట్ స్టేషన్స్ దగ్గర, అంటే డిఫరెంట్ పాయింట్స్ దగ్గర బాయిలింగ్ పాయింట్ తీసుకుని, సో అక్కడ మనకి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది ఎంత ఉందని చెప్పేసి మనం అన్నీ రాసుకుని, అంటే టేబుల్లో మనం రాసుకుని క్యాలిక్యులేషన్స్ చేసి సో చెయ్యాలని చెప్పేసి ఈ మెథడ్ అయితే అనేది చెప్తున్నాడు. సో ఇది జస్ట్ ఈ
11th అనేది మీకు ఎగ్జామ్స్ వరకు చదువుకోవడం వరకే, బట్ ప్రాక్టికల్గా బయట అయితే మీరు ఎక్కడ చేయరు. సో ఈ 11th అనేది మనకి ఎక్కడ ఉపయోగపడదు. అండ్ ఈ 10th వన్ బ్యారోమెట్రిక్, ఇది కూడా మనం ఎక్కడ వాడడం బయట ప్రాక్టికల్గా. ఈ ట్రిగనోమెట్రిక్ లెవెలింగ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకంటే మనం సపోజ్ ఈటీఎస్ ఉందనుకోండి, ఎలక్ట్రానిక్స్ టోటల్ స్టేషన్, సో అలాంటి దాంట్లో కూడా మనం వెర్టికల్ హైట్స్ అనేది తీసుకోవాలంటే మనం టెలిస్కోప్లో మనం జస్ట్ అందులో ఇన్స్ట్రుమెంట్ సెటప్ చేసినప్పుడు హారిజాంటల్గా మనకి యాంగిల్స్ వస్తాయి, బట్ వెర్టికల్గా అయితే మనకి కష్టం రావు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం ప్రిజం పెట్టి తీసుకోవాలంటే మనకి ఈటీఎస్లో ప్రిజం మోడ్ అండ్ నాన్ ప్రిజం మోడ్ అని 2 ఉంటాయి. ప్రిజం మోడ్ అంటే మనం ప్రిజం పెడితేనే ప్రిజంలో పాయింట్ అనేది తీసుకుంటుంది. మనం ప్రిజం పట్టుకుని అంత ఎత్తు అయితే ఎక్కలేము. అండ్ నాన్ ప్రిజం మోడ్ అది వచ్చేసి మనకి ఏదైనా ఆబ్జెక్ట్ ఎక్కడైనా తగిలితే ఆ లేజర్ లైట్కి, సో అక్కడ అది ఆటోమేటిక్గా తీసేసుకుంటే, సో అది మనం అంత ఖచ్చితంగా వస్తుందని కూడా చెప్పలేం. సో మనకి ఖచ్చితంగా థియోలైట్ యూస్ చేసి ఈ ట్రిగనోమెట్రిక్ లెవెలింగ్ అయితే చేయాలి. అండ్ వేరే ఇన్స్ట్రుమెంట్స్తో ఈ ట్రిగనోమెట్రిక్ లెవెలింగ్ అనేది ఈ మెథడ్ అనేది మనం చేయలేం. నెక్స్ట్ వన్ ప్రిసైజ్ లెవెలింగ్. దీని మీద అయితే మనకి చాలా వీడియోస్ అయితే చేస్తాను, ఇది మనకి ఫ్యూచర్ కాబట్టి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రెసిప్రోకల్ లెవెలింగ్. ఇది ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను. డిఫరెన్స్ లెవెలింగ్ ఇది కూడా సేమ్ ఈక్వల్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రాస్ సెక్షనింగ్. ఇది కూడా మనం ఓన్లీ రోడ్స్, హైవేస్, కెనాల్స్, సో అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే చూస్తాం ఈ ప్రొఫైల్ లెవెలింగ్ అండ్ క్రాస్ సెక్షనింగ్. నెక్స్ట్ వన్ చెక్ లెవెలింగ్. ఇది మనం అలాగే ఎప్పుడు చేసేదే. అండ్ ఫ్లై లెవెలింగ్, ఇది కూడా ఎప్పుడో తక్కువ కండిషన్స్లోనే చేస్తాం, పెద్ద ఎక్కువ చెయ్యం. అండ్ డిఫరెన్షియల్ లెవెలింగ్, ఇది హిల్ ఏరియాస్లో బాగా ఎక్కువగా ఉపయోగపడేది, మనకి ఎక్కువ ఇది డిఫరెన్షియల్ లెవెలింగ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సింపుల్ లెవెలింగ్. ఇది నార్మల్ కామన్ ప్రొసీజర్ సింపుల్ లెవెలింగ్ అంటే. సో ఇది ఫ్రెండ్స్ మెథడ్స్ ఆఫ్ లెవెలింగ్ టాపిక్ అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది అయితే మన వీడియోస్ అయితే చూస్తున్నారు. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గైస్. కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్ పెట్టినలా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా నేను పెట్టే ప్రతి వీడియోని అయితే మీరు చూడగలరు.